హాయ్ గైస్, మహేష్ బాబు కెరియర్ లోనే టాప్ 10 బెస్ట్ మూవీస్. ఇలాంటి రాబోయే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. కుదిరితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఇంకా నెంబర్ 10 వచ్చేసి రాజకుమారుడు. ఈ మూవీ మహేష్ అన్న కెరియర్ లోనే ఫస్ట్ మూవీ. మూవీలో మహేష్ బాబు గారి వింటేజ్ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీలో డ్రామా సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ మూవీ మహేష్ బాబు గారి ఫస్ట్ మూవీ అయినా సరే 1 crore కలెక్ట్ చేసింది అనమాట. నెంబర్ 9 వచ్చేసి మురారి. మురారి మూవీలో హీరో అండ్ హీరోయిన్ మధ్యలో డ్రామా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ హీరో అండ్ వాళ్ళ అమ్మ బాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఇంకా ఈ మూవీ 5 crores కలెక్ట్ చేసింది గైస్ అప్పుడులోనే. నెంబర్ 8 లో వచ్చేసి మహర్షి. ఈ మూవీలో కామెడీ కానీ డ్రామా కానీ మెసేజ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఫస్ట్ హాఫ్ లో కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ మొత్తం మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. నెంబర్ 7 లో వచ్చేసి ఒక్కడు. ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ ఉంటుంది మామ, చాలా అంటే చాలా బాగుంటుంది. వేరే లెవెల్ అని చెప్పాలన్నమాట. అండ్ మూవీలో ఎమోషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీ గురించి మన తెలుగు వాళ్ళకి తమిళ వాళ్ళకి ఎప్పుడు గొడవే అనమాట, ఒక్కడు గొప్ప గిల్లి గొప్ప అనేసి. నెంబర్ 6 లో వచ్చేసి నిజం. ఈ మూవీలో మహేష్ అన్న యాక్టింగ్ ఉంటుంది మామ, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ మూవీలో మదర్ అండ్ సన్ బాండింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ వాళ్ళిద్దరు ఎమోషన్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఈ మూవీ ఎవరైనా చూడకపోతే చూడండి గైస్, మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ ఎమోషన్ గానీ ఆ డ్రామా కానీ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఈ మూవీ 8 crores కలెక్ట్ చేసింది గైస్. నెంబర్ 5 వచ్చేసి అతడు. ఈ మూవీలో కొన్ని ఎలివేషన్ షాట్స్ ఉంటాయి మామ, పీక్ అని చెప్పాలి, చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ క్లైమాక్స్ లో ఎమోషన్ సీన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీ 20 crores కలెక్ట్ చేసింది గైస్. నెంబర్ 4 లో వచ్చేసి సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఇలాంటి మూవీస్ మళ్ళీ మళ్ళీ రావనుకుంటాం మామ. మూవీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇలాంటి మూవీస్ మళ్ళీ ఎవరు తీయలేరు అనుకుంటా, ఎందుకంటే మల్టీ స్టార్ అనమాట, ఎవరు అలా ఒప్పుకోరు. ఇంకా మూవీ మొత్తం మనకి రిలేటబుల్ గానే ఉంటుంది అనమాట. మూవీలో ఫాదర్ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ మూవీ 74 crores కలెక్ట్ చేసింది. నెంబర్ 3 లో వచ్చేసి కలేజా. ఈ మూవీ అప్పుడులో ఎవరికి అర్థం కాక మూవీని ఫ్లాప్ చేశారు. బట్ ఇప్పుడు ఈ మూవీకి ఉన్న బజ్జే వేరేనమాట. ఎందుకు అంటే మహేష్ అన్న లైఫ్ స్టోరీనే వేశారు అన్నట్టు ఉంటది అనమాట మూవీ అయితే. అండ్ మూవీలో కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా నెంబర్ 2 లో వచ్చేసి పోకిరి. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ మూవీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనమాట. మూవీలో కామెడీ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎమోషన్ ఉంటుంది, యాక్టింగ్ ఉంటుంది, మాస్ యాక్టింగ్ అనమాట, చాలా అంటే చాలా బాగుంటుంది అంతా. అండ్ పోకిరి మాదిరి ట్విస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఈ మూవీ 41 crores కలెక్ట్ చేసింది గైస్. నెంబర్ 1 వచ్చేసి బిజినెస్ మ్యాన్. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్ లోని బెస్ట్ మూవీ గైస్. అప్పుడులోనే కేజీఎఫ్ రేంజ్ లో ఈ మూవీ తీశారనమాట. మూవీలో కొన్ని ఐ షాట్స్ ఉంటాయి అనమాట, అవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ మూవీ మనల్ని మోటివేట్ చేస్తుంది అనమాట. మహేష్ బాబు కెరియర్ లో నా బెస్ట్ మూవీస్ గైస్ ఇవి. మీ బెస్ట్ మూవీస్ ఏంటో కామెంట్ చేసేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మంచి కలర్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.